వేసవి సెలవులు వస్తే చాలు పుస్తకాలను పక్కన పెట్టి జాలీగా గడిపేద్దామనే చిన్నారుల ఆలోచన, ఆ సమయంలో పిల్లలకు ప్రత్యేక నైపుణ్యాలు నేర్పించాలనేది తల్లిదండ్రుల తాపత్రయం. ఈ రెండు వైపులా కోరికలను సంతృప్తిపరిచేలా అనేక సంస్థలు వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నాయి. అటు పెద్దలను ఇటు చిన్నారులని మెప్పిస్తున్నాయి. ఇలాంటి శిక్షణకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని జవహర్ బాల్ బహన్ వేదికగా మారింది. 5 నుంచి 16 ఏళ్లున్న వారికి కూచిపూడి, భరతనాట్యం, క్రియేటివ్ ఆర్ట్స్, ఇన్నోవేషన్ సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వంటి సబ్జెక్టులపై శిక్షణ అందిస్తోంది. వేసవి ప్రారంభమైంది మొదలు హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల సమ్మర్ క్యాంపుల ఏర్పాటు జరుగుతుంది. కానీ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నటువంటి బాలభవన్లో ఏడాది పొడవుతున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతుంది విద్యార్థుల కోసమని. కానీ ఈ సమ్మర్ క్యాంపుని 45 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపులో ప్రత్యేక తరగతులు నిర్వహణ జరుగుతుంది. సో ఈ బాలభవన్లో ఎలాంటి తరగతుల నిర్వహణ జరుగుతుంది, ఎలాంటి అంశాలపైన విద్యార్థులు నైపుణ్యం పెంపొందే ప్రయత్నం జరుగుతుంది అనే విషయాన్ని ఈ కథలో మనం చూద్దాం. బాలభవన్లోని ఎంట్రన్స్లోనే ఇక్కడ నిర్వాహకులు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులోని వాళ్ళు ఏమేమి తరగతులు నిర్వహిస్తారు, దీని యొక్క రూల్స్ ఏంటి అనే విషయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ వాటిని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, సో ముందుగా భరతనాట్యం, తర్వాత సృజనాత్మక చిత్రలేఖనం అంటే క్రియేటివ్ ఆర్ట్, అలాగే కూచిపూడి నాట్యం, అలాగే జనరల్ యాక్టివిటీకి సంబంధించి కూడా లైబ్రరీ, అలాగే గేమ్స్, డిజిటల్ లెర్నింగ్. ఈ మధ్యకాలంలో విద్యార్థుల్లో డిజిటల్ లెర్నింగ్ పెంపొందించడంతో ఈ యొక్క డిజిటల్ లెర్నింగ్ ఈసారి ప్రత్యేకంగా తీసుకొచ్చినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన రూల్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్స్ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు పరిగణలోకి తీసుకున్న విషయం చెప్పవచ్చు. సో 5 నుంచి 5 సంవత్సరాల వయసు నుంచి అలాగే 16 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థుల వరకు ఇందులో అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఈ విద్యార్థులు అయితే ఈ 6 కళల్లో అయితే రెండింటిని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఆ రెండింటిపైన విద్యార్థులు తరగతులకు శిక్షణ అందిస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బోర్డులో అయితే మనం స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు ఉంది. ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి సంవత్సరం మొత్తానికి ఓన్లీ 50 రూపాయలే ఇక్కడ వసూలు చేసిన పరిస్థితి. అలాగే ఇక్కడ SC ST విద్యార్థులకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టుంది. ఆదివారం కూడా ఈ తరగతులు నిర్వహణ జరుగుతుందనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పిల్లల్లో కళాత్మక నైపుణ్యాలు పెంచేలా పబ్లిక్ గార్డెన్స్లోని జవహర్ బాలభవన్లోని కూచిపూడి శిక్షణ కేంద్రం దగ్గర మనం ఉన్నాము. సో ఈ కూచిపూడి శిక్షణ కేంద్రం సంబంధించిన శిక్షణ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి విద్యార్థులు వస్తారు, ఇలా తరగతులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ టీచర్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, ఇక్కడ కూచిపూడికి సంబంధించి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు? ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా కూచిపూడి ఇక్కడ సమ్మర్ వర్క్షాప్ ఊపందుకుంటుంది. మోర్ ఓవర్ 70 to 80 స్టూడెంట్స్ ఇప్పటికే ఎన్రోల్ అయ్యారు లాస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు. ఈవెన్ చాలా అంటే ఎవ్రీ సమ్మర్ కంపల్సరీగా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది పిల్లలలో. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలామంది పిల్లలు కూచిపూడికి ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 45 డేస్లో ఏవైతే నేర్చుకుంటారో లాస్ట్ సమ్మర్ క్యాంప్ ఎండ్ అయిన తర్వాత వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి పర్ఫార్మెన్సెస్ చేసి మళ్ళీ బ్యాక్ టు స్కూల్స్కి వెళ్ళిపోతారనమాట. అమ్మాయిలు కాకుండా లైక్ 5 years 5 లోపు ఉండే పిల్లలు కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు నేర్చుకోవడానికి. సో 5 to 16 years వరకు ఇక్కడ డాన్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కూచిపూడి పైన ఆసక్తి కలిగిన విద్యార్థులు, కూచిపూడి నేర్చుకున్న విద్యార్థులు మనతో ఉన్నారు. సో వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నా పేరు లక్ష్మీప్రియ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. సమ్మర్లో మా టైం వేస్ట్ కాకుండా చాలా బాగా నేర్చుకుంటాం ఇక్కడ ఇంట్రెస్ట్తో. మనం ఇప్పుడు బాలభవన్లోని క్రియేటివ్ ఆర్ట్కి సంబంధించిన తరగతి గదిలో ప్రస్తుతం ఉన్నాము. పిల్లలు వారి ఆసక్తి మేరకు వారి నచ్చిన ఈ చిత్రాలు గీస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. కొంతమంది విద్యార్థులు నెమలిలు కావచ్చు, కొంతమంది విద్యార్థులు దైవాల చిత్రాలు కావచ్చు. సో ప్రతి ఒక్కరు వారి ఆసక్తి మేరకు చూస్తున్నారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే పెద్దవారే కాదు, లెర్నింగ్ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థి లెర్నింగ్ చిన్న వయసు నుంచి మొదలుకొని ఆర్ట్ ఆసక్తి ఉంటే చాలు వాళ్ళు లెర్నింగ్ బేసిక్స్ నుంచి ఇక్కడ నేర్పిస్తున్న పరిస్థితి. అటు సైడు ఇంకో చిన్న పిల్లాడు అక్కడ పూల మొక్కలు కావచ్చు, ప్రకృతిపై ఉన్న తనకున్న అభిమానం మేరకు పూల మొక్కలు గీస్తున్నాడు. అక్కడ ఇంకొక పాప చూడొచ్చు, పికాక్ గీస్తుంది వారి ఆసక్తి మేరకు. అలాగే ఇక్కడ వాళ్ళ టీచర్ ఇచ్చిన మార్గదర్శక మేరకు వాళ్ళు గీస్తున్న పరిస్థితి. చిన్న వయసు వారికి మొదలుకొని పెద్దవారికి వాళ్ళకి శిక్షణ ఎలా ఇస్తారనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బాలభవన్లోని మీరు ఈ క్రియేటివ్ ఆర్ట్కి సంబంధించి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు? సార్ ప్రతి సంవత్సరం మనం ఈ జవహర్ బాలభవన్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా మనం క్రియేటివ్ ఆర్ట్ నేర్పిస్తూ ఉంటాము. ఈ క్రియేటివ్ ఆర్ట్స్ సెక్షన్లో బేసిక్స్ రాని వాళ్ళకి మనం బేసిక్స్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్, సర్కిల్ ఫార్మ్స్, పెన్సిల్ డ్రాయింగ్, చిన్న ఆకులు, మరి పువ్వులు, చెట్లు కొమ్మలు అట్లా చేస్తూ మనము వాళ్ళని డెవలప్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాము. అలాగే కొంతమందికి వచ్చి ఉంటుంది ఆల్రెడీ కొంచెం నేర్చుకుని స్కూల్లో కానీ ఇంకా వేరే డ్రాయింగ్ స్కూల్లో కానీ ఇంట్లో కానీ తల్లిదండ్రులు నేర్పించిన కొంచెం మెరుగైన డ్రాయింగ్తో వస్తారు. వాళ్ళకి ఒక లెవెల్లో మనం డ్రాయింగ్ చెప్తాం.
చెప్తాము. అంటే ఇక్కడ కాంపిటీషన్ పెట్టడం కానివ్వండి, ఒక పెయింటింగ్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, అలాగే టెక్నిక్స్, కలర్ టెక్నిక్స్, ఆయిల్ పేస్టల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్, యాక్రిలిక్స్, ఇలా రకరకాల టెక్నిక్స్ ఉన్న 1 monthలో మనం మ్యాక్సిమం చేయించడం జరుగుతుంది వాళ్ళకి. మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ తర్వాత కూడా వాళ్ళు సండే సాటర్డే హాలిడేస్ కూడా మనం రమ్మని చెప్తాము. సపోజ్ పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కోర్స్ ఉంటుంది, అట్లాగే మాస్టర్స్ ఉంటుంది. ఇలా వాళ్ళకి జీవనోపాధి కూడా అయ్యేటట్టుగా, అదే ప్రొఫెషన్ అయ్యేటట్టు కూడా మనం కోర్స్ చేయడం జరుగుతాం. పిల్లల్లో సైన్స్పై పరిజ్ఞానం పెంపొందించేలా ఇదే బాలభవన్లో ఇన్నోవేటివ్ సైన్స్ సంబంధించిన తరగతి గది మధ్య మనం ఉన్నాము. సో ఈ సైన్స్కి సంబంధించి పిల్లల్లో ఏ విధంగా పరిజ్ఞానం పెంపొందించే ప్రయత్నం జరుగుతుంది. సో సైన్స్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి శిక్షణ తరగతులు అందిస్తారనే వివరాలు తెలుసుకుందాము. సమ్మర్ క్యాంప్లో భాగంగా మీరు ఎలాంటి శిక్షణ అందిస్తారు సైన్స్కి సంబంధించి? సో మేము ఈ సమ్మర్ క్యాంప్ అనే కాదు, ఇయర్ మొత్తం కూడా మాకు క్లాసెస్ ఉంటాయి సార్. అయితే ఎప్పుడైతే పిల్లలకి సమ్మర్లో వెకేషన్ ఉంటుంది కాబట్టి 40 days మేము క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మేము ఫ్రేమ్ చేసుకున్న సిలబస్ ఏదైతే ఇయర్ మొత్తం ఉంటుందో అది వితిన్ 40 daysలో మేము ఫినిష్ చేయడం అంటూ ఉంటుంది. అంటే అసలు స్కూల్లో సైన్స్ అనేది ఉంటుంది కదా సార్. దిస్ ఈజ్ ఇన్నోవేటివ్ అంటే విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్కూల్ అనమాట. స్కూల్కు సంబంధం లేకుండా మేము, అంటే బుకిష్ అని కాకుండా పిల్లలకు వాళ్ళు అంటే ఆలోచనాత్మకంగా ఉండే విధంగా మేము ఎక్స్పెరిమెంట్స్ చూస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పెరిమెంట్స్ విని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వతహాగా ఆలోచన చేసి ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ సొల్యూషన్ కనుక్కునే విధంగా మేము ఒక క్వశ్చన్ మార్క్తో ఇక్కడ నుంచి పంపిస్తాం సార్. వాళ్ళకు ఆలోచన అనేది వాళ్ళ మైండ్లో మనం ఇంకా జూనియర్ సైంటిస్ట్ లాగా ఇంకా ఏం కనుక్కోవచ్చు అనే దాని మీద మేము ఇక్కడ క్లాసెస్ ఉంటుంది. సో ప్రస్తుతం మనము బాలభవన్లోని క్రాఫ్ట్స్ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ తరగతిలో ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది విద్యార్థులు ఏదైతే ఆర్ట్ పైన తమకు ఆసక్తి మేరకు కొంతమంది విద్యార్థులు ఆర్ట్స్ వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇంతకుముందుకి ఆర్ట్ పై ఉన్న ఆసక్తికి పదును పెడుతుంటే కొంతమంది కొత్తగా నేర్చుకున్న లెర్నర్స్ కూడా మనం ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఇప్పుడే సమ్మర్ క్యాంప్ కాదు, గతంలో కూడా లాస్ట్ ఇయర్, అంతకుముందుకి ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్స్కి వచ్చి ఈ ఆర్ట్ తరగతులు నేర్చుకుంటున్నట్టు క్రమంగా తన ఆర్ట్స్ యొక్క నైపుణ్యాన్ని తీసుకొని చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఈ సమ్మర్ క్యాంప్స్కి వస్తున్నారు. ఆర్ట్ పైన మీరు ఎలాంటి ఇష్టం ఉంది? లాస్ట్ ఇయర్కి వెళ్ళి మేము వస్తున్నాము. ఆర్ట్ పైన నాకు పెయింటింగ్స్లో, కలరింగ్స్లో ఇష్టము. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, క్లాత్ పైన పెయింటింగ్స్ వేయడం అయితే నేర్పిస్తున్నారు. పిల్లలకి ఈ 45 days ఉండే సమ్మర్ క్యాంప్లో ఈ పిల్లలకి లెర్నర్స్ దగ్గర నుంచి వీళ్ళకి సిలబస్ ఏ విధంగా రూపొందించారు? సిలబస్ అంటే సమ్మర్ వెకేషన్లో పిల్లలు ఇంటి దగ్గర ఫోన్స్ అవి ఇవి అన్నీ చూస్తూ టైం అంతా వేస్ట్ చేసి హెల్త్ అన్ని పాడు చేసుకుంటుంటారు కదా. కాకపోతే సమ్మర్ వెకేషన్ కోసం ఇక్కడ బాలభవన్లో డైరెక్టర్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి పిల్లలందరూ పేపర్ స్టేట్మెంట్ చూసి ఇక్కడికి వచ్చి ఇవి క్రాఫ్ట్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిని డ్యాన్స్, ఇంకా అవి ఇవి అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. సో మేడం, ఈ ఆర్ట్ అనేది ఆసక్తి ఉంటే కానీ చేయలేని పరిస్థితి. సో పిల్లల్లో ఏదైతే స్టార్టింగ్ లెవెల్ నుంచి వచ్చిన పిల్లలు తర్వాత 40 days తర్వాత ఏ విధంగా మార్పు చెందుతారంటే మీరు ఏమని చెప్తారు? మామూలుగా పిల్లలు స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి అంత ఏం తెలియదు. సో ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ సమ్మర్ క్యాంప్లో 45 days అయితే ఏవైతే మేము నేర్పిస్తూ ఉంటామో దాంట్లో వాళ్ళకు పర్ఫెక్షన్ వస్తుంది. ప్రస్తుతం మనం బాలభవన్లోని కర్ణాటక సంగీత తరగతిలో ఉన్నాం. సో కర్ణాటక సంగీతం సంబంధించి ఇక్కడ ఎలాంటి తరగతులు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి పిల్లల ఆసక్తి ఎలా ఉంటుంది, సో దీని సిలబస్ ఎలా ఉంటుంది అనే వివరాలు ఇక్కడ టీచర్ అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ కర్ణాటక సంగీతంలో గాత్ర సంగీతం చెప్పడం జరుగుతుంది. ఇక్కడున్న వచ్చిన పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్టింగ్గా కూడా వస్తున్నారు. వీళ్ళకి సంగీతంతో పాటు రామదాస్ కీర్తనలు, అన్నమాచారి కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అదే కాకుండా స్కూల్లో మనకి అకాడమిక్ ఇయర్లో వచ్చే వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అకేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఆ పాటలు నేర్పించడం, దేశభక్తి గీతాలు, తర్వాత జానపద సంగీతం, ఇట్లా వివిధ భాషల్లో పాటలు నేర్పించడం, ఇవన్నీ కూడా జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా సంగీతానికి సంబంధించి సిలబస్ కూడా చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే వాళ్ళు పరీక్షలు రాసి దాని నుండి గ్రాడ్యుయేట్స్ అవ్వటం కోసం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. జగన్నాథ చతానైన జగన్నాథ చకానైన లీలా చలవరే तूने संभाले तो हमें कौन संभाले, तूने संभाले तो हमें कौन संभाले. हनुमान हनुमान बलवान बलवान, हनुमान हनुमान बलवान बलवान. నా పేరు విజయలక్ష్మి అండి. నేను బాలభవన్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇక్కడ బాలభవన్ ప్రతి ఇయర్
పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, క్రియేటివ్ సైన్స్ ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్స్లో 400-500 చిల్డ్రన్స్ అడ్మిషన్స్ తీసుకొని ఇవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఏప్రిల్ 25 నుంచి స్టార్ట్ అయ్యాయి. 145 days కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పిల్లలకు వీళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్లో అంటే ఆర్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సైన్స్ అంటే భరతనాట్యము, కూచిపూడి ఇలాంటివి నేర్పిస్తాము. దాంట్లో పిల్లల కాంపిటీషన్ పెట్టి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ డేస్లో మనకు స్కూల్స్కి బస్సు పంపించి టైం టేబుల్ ప్రకారం డైలీ ఒక 200 చిల్డ్రన్స్ వస్తారు. మార్నింగ్ 100, ఆఫ్టర్నూన్ 100 స్కూల్స్ చిల్డ్రన్స్ తీసుకొచ్చి మనం ఇవి నేర్పించడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని బాలాభవన్లోనూ సమ్మర్ క్యాంపుకు తరగతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం పరిశీలించినైతే అత్యధిక మంది పేద విద్యార్థులే ఈ సమ్మర్ క్యాంప్స్కు హాజరవుతున్న పరిస్థితి. అలాగే ఈ సమ్మర్ క్యాంప్స్ 45 days జరిగే సమ్మర్ క్యాంప్స్ తర్వాత విద్యార్థులకి ఒక పోటీ, వారు నేర్చుకున్న ఏదైతే అంశం పైన పోటీలు నిర్వహించి వాళ్ళకు సర్టిఫికేట్ అందిస్తామని ఇక్కడ టీచర్లు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పురుషోత్తంతో భాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.